నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం చూడబోతున్నాం అంటే నెస్టెడ్ మ్యాప్ అంటే ఒక మ్యాప్ ఫంక్షన్ లోపల ఇంకొక మ్యాప్ని రాయబోతున్నాం. అయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి, అంటే నేమ్స్ తీసుకున్నాను. అయితే ప్రతి నేమ్లో నేను గ్యాప్స్ ఇచ్చున్నాను, అంటే బ్లాంక్ స్పేసెస్ ఇచ్చున్నాను. మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఆ నేమ్స్లో స్పేసెస్ని రిమూవ్ చేయాలి. ఫస్ట్ టార్గెట్ అంటే మ్యాప్ యూజ్ చేస్తాం, స్పేసెస్ని రిమూవ్ చేసి రిటర్న్ చేస్తాం. తర్వాత ఏం చేయాలంటే స్పేసెస్ అనే రిమూవ్ అయిపోయిన తర్వాత అది క్యాపిటల్గా మారాలి, అంటే ఎవ్రీ స్ట్రింగ్ అప్పర్ కేస్గా మారాలి. దానికి ఇంకొక మ్యాప్ని రాస్తాము. ఎలా రాయబోతున్నామో ఒకసారి మీరు చూడండి. మ్యాప్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఏం చేయాలి, ఒక ఫంక్షన్ని పాస్ చేయాలి. తర్వాత ఆ ఫంక్షన్ ఏ గ్రూప్ మీద ఇటరేట్ అవ్వాలో చూసుకుంటాం. అయితే ఇక్కడ నేమ్స్ తీసుకున్నాను, ఒక్కొక్క నేమ్ ఇటు సైడ్ వచ్చేస్తుంది మనకి. సో ల్యాండా రాసిన ఎల్ఎంబిడిఎల్ ల్యాండా నేమ్ దేంట్లో నుంచి వచ్చింది, నేమ్స్లో నుంచి నేమ్ వచ్చింది. ఏం చేయాలని చెప్పా, స్పేస్ని రీప్లేస్ చేయాలని చెప్పా. సో ఎన్ఏఎం నేమ్ డాట్ ఆర్ఈపిఎల్ఎస్ఈ రీప్లేస్ ఆఫ్ ఏమి రీప్లేస్ చేయాలి, బ్లాంక్ స్పేస్ రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి, నథింగ్, అంటే అసలు స్పేస్ లేకుండా రీప్లేస్ అవ్వాలి. ఇక్కడ వరకు మ్యాప్ ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది కాబట్టి మనం దాన్ని లిస్ట్కి కన్వర్ట్ చేసి ఆ నేమ్ ఆ లిస్ట్ అని చెప్పేసి తీసుకున్నాం. ఓకేనా, ఒకసారి డిస్ప్లే చేసి చూద్దాం. అంటే ఫస్ట్ స్పేసెస్ రిమూవ్ అయినాయా లేదా అక్కడ వరకు అబ్జర్వ్ చేయండి. స్పేసెస్ రిమూవ్ అయినాయి. ఇప్పుడు ఇంకొక మ్యాప్ రాసి క్యాపిటల్కి మార్చేద్దాం. అయితే ఇక్కడ తీసేసాము, ప్రింట్ కూడా తీసేద్దాం. ఇక్కడ వరకు ఏం జరిగింది, అవన్నీ రీప్లేస్ అయ్యి రిటర్న్ అయ్యింది, అంతేనా. వీటన్నిటిని అప్పర్ కేస్కి మార్చడానికి ఇంకొక మ్యాప్లో రాస్తాం. ఇక్కడ ఏం రాయాలా, ఫంక్షన్ రాయాలా. మనకు ఆల్రెడీ అప్డేట్ అయింది కదా, ఆ లిస్ట్ ఇక్కడ మెన్షన్ చేశా. ఏది అంటే రీప్లేసెస్, టెక్స్ట్ స్పేసెస్ అన్ని రీప్లేస్ అయ్యి నీట్గా రిటర్న్ అయింది. దాంట్లో ఉన్న ఎవ్రీ నేమ్, దాంట్లో ఉన్న ఎవ్రీ నేమ్, ఇక్కడ నేమ్ అనే రాయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే ఏదైనా రాసుకోవచ్చు పేరు. వాల్యూ డాట్ అప్పర్ మన చాయిస్, సేమ్ అన్నా రాసుకోవచ్చు, డిఫరెంట్ అన్నా రాసుకోవచ్చు. మళ్ళీ దీన్ని దేనికి కన్వర్ట్ చేసుకోవాలి, లిస్ట్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, చూసుకోండి మొత్తం నీట్గా కనిపిస్తుందా. తర్వాత ఇక్కడ ఎన్ఏఎంఈఎస్ నేమ్ అని తీసుకున్నాను నేను, దాన్ని డిస్ప్లే చేద్దాం. నేమ్ వచ్చినాయా, స్పేసెస్ రిమూవ్ చేసాము. తర్వాత రిమూవ్ అయిన వాటి మీద ఒక్కొక్క వాల్యూ మీద అప్పర్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి అన్ని ఆబ్జెక్ట్స్ని రిటర్న్ చేసుకున్నాం. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. స్ట్రింగ్స్ మీద ఒకటి చూసాము, ఇప్పుడు నంబర్స్ మీద ఇంకొకటి మనం చూద్దాం. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో నెస్టెడ్ మ్యాప్ స్ట్రింగ్స్ మీద ఎట్లా అప్లై చేయాలో చూసాము. ప్రజెంట్ వచ్చేసి ఇంటీజర్స్ మీద నెస్టెడ్ మ్యాప్ని ఎలా అప్లై చేయాలో చూడబోతున్నాం మనం. అయితే ఇక్కడ ప్రతి వాల్యూ నెగిటివ్ వాల్యూ తీసుకున్న లిస్ట్లో మనం ఏం చేయాలంటే వీటన్నిటిని, అంటే ప్రతి ఎలిమెంట్ని పాజిటివ్గా కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేసిన తర్వాత ప్రతిదాన్ని స్క్వేర్ చేసి డిస్ప్లే చేద్దాం. ఫస్ట్ అయితే మనం రాసే మ్యాప్ దేని గురించి అంటే వీటన్నిటిని పాజిటివ్గా మార్చడానికి. ఒకసారి చూద్దాం మనం. సార్ చూద్దాం, ఎంఏపి మ్యాప్. సో ఎలా చేయబోతున్నాం, ఒక ఫంక్షన్ రాసుకోవాలి, తర్వాత నమ్స్. సో నమ్స్లో నుంచి ఫస్ట్ వాల్యూ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి మనం సింపుల్గా ల్యాండా నమ్ అని చెప్పి రాశాం. కాలన్ పెట్టేసి ఏబిఎస్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఏబిఎస్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ నెంబర్కి పాజిటివ్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. సో ఏబిఎస్ ఆఫ్ నమ్ అంటే పాజిటివ్ నెంబర్ లాగా రిటర్న్ అయిపోతుంది. ఓకేనా, ఇది మ్యాప్ ఆబ్జెక్ట్ లాగా రిటర్న్ అవుతుంది. మనం దాన్ని లిస్ట్కి కన్వర్ట్ చేసుకుందాం. తర్వాత దీంట్లో పాజిటివ్స్ ఈజ్ ఈక్వల్ టు, మీ క్లారిటీ కోసం ఒకసారి నేను ప్రింట్ చేసి చూపిస్తా, అంటే పాజిటివ్ నెంబర్స్గా కన్వర్ట్ అయినాయా అవ్వలేదా. సో ప్యూఎస్ ఇక్కడ పాజిటివ్ నెంబర్స్గా కన్వర్ట్ అయినాయి. ఇప్పుడు వీటిని ఏం చేయబోతున్నాం, స్క్వేర్స్ చేయబోతున్నాం. ఓకేనా, రైట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వరకు ఒక లిస్ట్ వచ్చింది, ఇక్కడ వరకు పాజిటివ్ నెంబర్స్ అన్నీ ఉండేటట్టు ఒక లిస్ట్ వచ్చింది. దాంట్లో ఉన్న ఎవ్రీ నెంబర్ స్క్వేర్ చేయాలా. ఓకే, మ్యాప్ ఏం చేయాలా, ఫంక్షన్ రాయాలా, ఓకే ట్రబుల్ రాయాలా. ట్రబుల్ నేను రాసేసాను. ఇవన్నీ ఏంటి, పాజిటివ్ నెంబర్స్ ఉండే లిస్ట్. దీంట్లో నుంచి ఒక్కొక్క వాల్యూ ఇటు సైడ్ వస్తుంది, వాటిని
స్క్వేర్ చేసి రిటర్న్ చేయాలి. LMBDL ల్యాండా నమ్ అన్న రాసుకోవచ్చు, లేదు మీరు వేరే పేరు అన్న రాసుకోవచ్చు. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో వేరే పేరు పెట్టాం కాబట్టి ఇక్కడ సేమ్ నెంబరే రాసుకున్నాం. ఇక్కడ ఏంటంటే నంబర్ ఇంటూ నంబర్, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా మనకి మ్యాప్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి దీన్ని మళ్ళీ లిస్ట్కి కన్వర్ట్ చేస్తాం. SQ అని చెప్పేసి ఒక వేరియబుల్ ఇచ్చి స్టోర్ చేసుకుంటే ఇంకా దీన్ని డిస్ప్లే చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. రైట్? SQ సేవ్ చేద్దాం. ఓకేనా? అయితే మనం ఇవన్నీ అప్లై చేసినప్పుడు ఒరిజినల్ లిస్ట్ మారుతుందా మారట్లేదా? ఒరిజినల్ లిస్ట్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. ఒరిజినల్ లిస్ట్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. నమ్స్ చూసుకొని కావాలంటే ఒరిజినల్ లిస్ట్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, న్యూ లిస్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, వెల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిల్టర్ మ్యాప్ రెండు క్లబ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? నెస్టెడ్ ఫిల్టర్ చూసాం, నెస్టెడ్ మ్యాప్ చూసాం. ఇప్పుడు ఈ రెండు క్లబ్ అవ్వబోతున్నాయి. ఒకే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం క్లియర్గా.